హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బాలు. ఇప్పుడు మనకి నార్మల్గా ఇది పందానికి పనికిరాదు, జస్ట్ బ్రీడింగ్ కోసం వాడుతున్నారు. సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం నెత్తల ఫ్రై. లేదు, ఈరోజు ఏదో 1 crore అండ్ 1 crore రూపాయల పందాలు జరుగుతున్నాయంట. మా విజయ్ గారు బాహుబలి నేను సెటప్ పెట్టారు గైస్ మొత్తం. సో హైదరాబాద్లో 10 days ఉన్నా యూఎస్ నుంచి వచ్చాక. సో అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సో ఏంటంటే ఆ వెరీ స్పెషల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ విజయ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి దాదాపు 2 years అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎవ్రీ సంక్రాంతి నేను మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉంటాను, వాళ్ళది భీమవరం దగ్గర. సో ఇప్పుడు నేను వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆంధ్ర సంక్రాంతి అంటే ఆంధ్ర కోడిపందాలు, భీమవరం పిండి వంటలు, చికెన్ కర్రీ ఇవన్నీ గుర్తొస్తాయి కదా మనకి. అసలు నా వెరీ హోమ్ టౌన్ వెస్ట్ గోదావరి. ఇంకా 2 days వారి దగ్గరే ఉంటా, 2 or 3 days తెలీదు. ఈరోజు భోగి యాక్చువల్లీ, ఈరోజు రేపు ఎల్లుండు ఈ ఫెస్టివల్ 3 days వారి దగ్గర ఉండడానికి ట్రై చేస్తా. సో అది గైస్, ఇంకా కోడి పందాలకి వెళ్దాం అనుకుంటున్నా. సో కాక్ ఫైట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలాంటి బెట్టింగ్స్ వేస్తారు అక్కడ, అసలు ఏ బ్రీడ్స్ ఉంటాయి మీకు, హెన్స్లో కానీ కోడ్లలో కానీ మీకు టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. అవన్నీ నేను ఒక ఎక్స్పర్ట్ విజయ్ వాళ్ళ డాడీతో మాట్లాడి అడిగి చూపిస్తాను మీకు. దాన్ని బట్టి వీళ్ళు ఫైట్స్ అనేవి వేస్తారనమాట. ఇప్పుడు కోడి పందాలు కూడా చాలా చోట్ల లీగల్ అయిపోయినాయి గైస్. అఫీషియల్గా 1 కోటి రూపాయల బెట్లు, 50 లక్షలు, 10 లక్షల బెట్లు కూడా వేస్తున్నారు. సో వీడియో చూపించడంలో తప్పేం లేదనుకుంటున్నా. ఇన్ అండ్ అవుట్ అసలు ఎలా కోడి పందాలు ఎలా చేస్తారనేది ప్రతిదీ మీకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంతా మాట్లాడుకుందాం మనం. అసలు కోనసీమ ఎలా ఉంటుంది, భీమవరం మొత్తం అంతా ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను మీకు. ఫైనల్లీ డెస్టినేషన్కి వచ్చాము. ఇదిగో వాళ్ళు ఎక్స్ట్రా ల్యాండ్ ఇంతకుముందు ఇంట్లో కోళ్ళు ఉండేవి, అంకుల్ బాగా సెల్ చేసేవారు. ఇప్పుడు కొంచెం అప్పుడు స్టాప్ చేస్తారు ఆ బిజినెస్. ఇంకా మా విజయవాడ ఉంది గుర్తుపోతాం, ఇంకా వెళ్తారు వాళ్ళు. బాగున్నావా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సంతోష్. రమణ. యా. హాయ్ బ్రో. సంతోష్. అవునా? అబ్బా. అండి బాగున్నారా అండి? మాస్క్ తీయండిరా బాబా. మీసాలు వచ్చేసినాయే. డైట్ చేస్తున్నాడు అండి, జిమ్ డైట్. అవునా? అబ్బా. బాగున్నారా అండి? మీ అమ్మ ఎలా ఉంది? బాగున్నారా? అమ్మమ్మ అందరూ మంచిగా ఉన్నారు. రండి. ఏ విజయ్ నమస్తేనా. లేదంటే అన్ని ఇంట్లోనే అయిపోయింది. ఊరి నుంచి వచ్చాం. ఎలా తయారయ్యాడు ఎట్లుంటది మరి మనతోని? ఏ జిమ్కి వెళ్ళి బాబు చూసావా, నీ అమ్మ చూసా. లాస్ట్ టైం వచ్చే కదా తమ్ముడు, నమ్మలేమని చూస్తా. అదే చెప్తున్నా గైస్, కోడిపందాల ఫీల్డ్కి అయితే వచ్చాం. ఇలా ఉంది మొత్తం.
కోడి పందాలకు వచ్చాం మనం. అన్నీ అమ్ముతున్నారు. బజ్జీలు, పకోడీలు, మిక్చర్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే. కోడి పందాల్లో లేదు సంక్రాంతి జాతరలో ఉంది. ఎవరి కాళ్ళు మనం గ్రౌండ్లోకి వెళ్ళిపోయి చూడు ఇవన్నీ కోళ్ళు. వీడియో తీసు. ఆగ్రా మురుగు కడిపించుకో రాకపోతే పరిస్థితి గైస్ ఇదైతే డే 2 భీమవరంలో. నిన్నైతే మెయిన్ పందాలు ఏం జరగలేదు. ఈరోజు ఏదో 1 crore లాంటి 1 కోటి రూపాయల పందాలు జరుగుతున్నాయంట. అవునా? అబ్బా. ఇది మా విజయ్ గారు. హాయ్. ఈడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇక తప్పదు కదా కొంతమందిని భరించాలి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇడు. ఓకే ఓకే. హాస్పిటాలిటీతో చంపేస్తున్నారు గైస్. గోదావరి అంటే ఎట్లుంటది? మామూలుగా ఉంటుందండి. గ్యాప్కి ఫుడ్తో పెట్టి చంపేస్తున్నారు. ఎట్లుంటది మరి మనతోని? పలావ్ అంటారు, బిర్యానీ అంటారు, రొయ్యల కర్రీ అంటారు, స్వీట్లు అంటారు. అసలు తిని పొట్ట పగిలిపోతుంది నాకు. ఇప్పుడే మేము బయట బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆపాలంట. ఆపాలు ఇక్కడ ఫేమస్. ప్రెసెంట్ అయితే మేము వేడంగిలో ఉన్నాం. వేడంగి నుంచి ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం. భీమవరం వెళ్ళి అక్కడ అసలు అఫీషియల్గా అయిపోయింది గైస్ కోడి పందాలు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మొత్తం అంతా దాక్కుని అందరు పందాలేసేవాళ్ళు. ఇప్పుడు అంతా అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక మినీ కెసినోలో తయారైంది కోడి పందాల సంక్రాంతి టైంలో. యుఎస్లో లాస్ వేగస్ ఉన్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం గోదావరి జిల్లాలు అన్నింటిలో ఇక కెసినోలో ఇంక మొత్తం అక్కడ బెట్టింగ్ గేమ్లు, గ్యాంబ్లింగ్లు అన్నీ జరుగుతాయి. రమ్మీలు కూడా ఆడతారు అక్కడ. సో అక్కడ వెళ్ళి అసలు కోడి పందాలు గీర్ అంటారా, బరి అంటారంట. ఆ కోడి పందాలు బర్రి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అసలు అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుద్దో తగలబెట్టండి సార్. స్పీడ్ అన్నాడు.
హలో గైస్, మటన్ పకోడీ, చికెన్ పకోడీ. దిస్ ఇస్ భీమవరం. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్. గైస్, హాఫ్ కేజీ మటన్ పకోడీ 1000 రూపీస్. 2000కి 1 కేజీ 3 కేజీలు వస్తాయి మా ఇంట్లో. గైస్ అస్సలు ఖాళీ లేదు, ఇక్కడ ఉంది. Bro, what are you wearing, fam? You told me to bring a mask. Bro, for a robbery, not to save the NHS. What are you wearing? హాయ్ గాయ్స్, కోడి పందానికి వచ్చాం గాయ్స్. ఖాళీ లేదు గైస్, లోపలికి వెళ్ళడం లేదు. అబ్బా అబ్బా అయిపోయింది. दे मेरा पैसा भाई क्या ना ఎక్కువసేపు కూడా వేయలేదు, మళ్ళీ అయిపోయింది, ఎక్కువ వచ్చింది. గైస్, కోడి పందాలకి అసలు ఖాళీ లేదు, పాస్ కావాలంట. లోపలికి వెళ్ళాలని అసలు అవ్వలేదు. పుచ్చకాయలు కొనుక్కొని ఇంకా ఉన్నాయంట కెసినో లాంటివి, మినీ కెసినో. ఇక అవన్నీ మేనేజ్ చేస్తాం. జనాలు చూడండి ఎలా ఉన్నారో. బాహుబలి రేపు సెటప్ పెట్టారు గైస్. మొత్తం పుచ్చకాయలు తిని అలాగే ముందాట్లే ఉన్నాయంట, ఆడుకున్నాయి. రేపు మళ్ళీ వేరే కొన్ని పనులకి వెళ్ళి చూపిస్తుంది. గైస్, ఫుడ్ బ్రేక్ తీసుకున్నాం, ఈవినింగ్ అయిపోయింది. 6 ఫుల్స్ తీసుకున్నాం బిర్యానీ మేము. ఎరా బిర్యానీ బ్రేకా? అచ్చా, దమ్ బిర్యానీ బాగుంటుందంట ఇక్కడ. చించినాడు ఏరియా ఇప్పుడు. మెత్తల పొగడు ఉంది, చికెన్ పొగడు ఉంది. కేజీ మొత్తం ఎంత? మెత్తల పొగడు పావు కేజీ 150. మెత్తల చికెన్ 2 కూడా లేదు.
ఫోటో తీసుకుని సరిపోతుంది. ఇడ్లీ అట్లు ఒకటే కదా అండ్ ఇందులో ఇది మరి ఇదే ఒకటేనా పోకూడదు పొగ మెత్తలు కూడా గైస్ బ్రేక్ దొరికింది. మళ్ళీ కోడిపల్లి బ్రేక్, బాదం పాలు, 6 బిర్యానీ ఫుల్ అంట. 14 మంది ఉన్నాం మేము. ఫుల్ తింటామే. ఇంకా వాటర్ బాటిల్, కోకు, బాదం పాలు ఫేమస్, చాలా బాగుంటుంది. ఉంటుంది ఇక్కడ చించినాడు బ్రిడ్జ్ దగ్గర మామూలు ఉండదు. చించినాడు బ్రిడ్జ్ అంట. బాగా పాలే కానీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఫుల్గా లోడెడ్ లోపల, మామూలు ఉండదు. కేకలాడు పొరపాడైపోద్ది. పొరపాడు. పాలకులు కూడా వేడంగా ఉన్నారు. అవునా బ్లాగ్స్ టేస్ట్ బాగుందన్న. ఫిష్ ఫ్రై చాలా బాగుంది. సరిపోతా అన్న సిటీలో ఎట్లుంటుందంటే అందరూ బాగుండాలనుకుంటారు. ఇక్కడ ఒకటి బాగుంటే ఒకటి చెట్టు కాదు. బాబు నువ్వేం పోతున్నావు? ఆయిల్ ఆయిల్ బటరా? సారీ బటర్. మరి బటర్ ఏంటి ఆయిల్ లాగా అయిపోయింది? వేడికి రా గైస్ మామూలు దేశీ స్టైల్లో కబాబ్ చేస్తున్నాడు. మామూలుగా ఉండదు. అరే 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 ఎక్ మినిట్. అరే ఎక్కువ చేయకు, దాంట్లో పడుతుంది బూడిది. మూడిది బండి తినేది సాయంత్రం కన్నా ఉంటాయి. అంకుల్ ఇన్ని ఐటమ్స్ తినగలం అంకుల్? తినేస్తాం. ఎందుకు కరెక్ట్గా కూర్చుంటే అయ్య బాబాయ్ ఎన్ని చేశారో తెలుసా? బయటకు వెళ్తారంట. మా బావ నెత్తలు పొగటి తెచ్చాడు. అది ఎదురు అట్టెళ్ళు ఫోటో సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. నెత్తలు ఫ్రై. నెత్తలు ఫ్రై పొగడేది. మెత్తల పకోడీ. మెత్తల పకోడీ బాబాయ్ ప్రేమ చేసి ప్రాన్స్ కబాబ్, సీక్ ముక్కలు కబాబ్. బాబాయ్ ఫోటో దిగిండు. స్టిల్ ఇచ్చిండు బాబాయ్. కష్టం అంతా పిన్నది. అదే కదా, ఏ బాబాయ్ కూడా కష్టపడ్డాడు. ఇవన్నీ పట్టుకుంటే ఎప్పుడెప్పుడు వేద్దామన్నాడు ఫీలింగ్ వస్తుంది. గైస్ ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు గైస్. మనం ఇక్కడ మా ఊరు సైట్లోకి వెళ్దాం. ఇప్పుడు సైట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి అరేంజ్మెంట్స్ మామూలుగా ఉండదు. దీని ఫాదర్ పేరు బాహుబలి అంట. ఇది కాకిడాగ బ్రీడ్ అంట. చాలా బాగుంది. ఇప్పుడు మనకి నార్మల్గా ఇది పందానికి పనికిరాదు. జస్ట్ బ్రీడింగ్ కోసం వాడుతున్నారు. ఏమో వీళ్ళ ఫాదర్ ₹1,00,000 పందెం కొట్టిందంట. తర్వాత నెక్స్ట్ పందెం ఇంకా దానికి కాలుకి ఏదో దెబ్బ తగిలిందని చెప్పి ఇంకా దానికి చనిపోయిన తర్వాత దానికి ఇది పుట్టిందంట. చాలా ఇది కూడా పందెం కొట్టింది. దీని ఫేస్ చూసారు అసలు ఎంత భయంకరంగా ఉందో. కాకిటాక్ అంటే ఇది, కానీ చాలా ఫ్రెండ్లీ ఉంది, ఏం అనట్లేదు. దగ్గర ఇదే ఒక 4 kgs వెయిట్ ఉంటుంది. ఇది ఏది దొరికితే తింటుంది. ఫిష్, మటన్, చికెన్ ఏం లేదు. ఇది మా విజయగఢ్ ఫార్మ్స్ అన్నీ. ఇది కాకిడాక. విజయవాడ ఫార్మ్స్లో ఇంకా మేకలు ఉన్నాయి. మీది గుద్దుతుంది గైస్, మీదకి వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ పెట్లు, హెన్స్ ఇవన్నీ. ఇదేమో
కొత్తగా బ్రీడింగ్ చేసిన పిల్లలు ఇవన్నీ. ఇవి నెక్స్ట్ మళ్ళీ పుంజులు పెట్టలు అయిపోతాయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రెడీ అయిపోతాయి. ఇంకోటి ఇది ఒకటి, ఇవన్నీ పిల్లలే. ఇవన్నీ ఇది ఎగ్స్ బ్రీడింగ్ చేస్తుంది ఇప్పుడు. ఇదో పెట్ట. ఇవన్నిటిలో వీటి అన్ని కేజెస్లో కోడ్లు ఉంటాయి. రాత్రి ఈవినింగ్ 6 లైట్ ఫెయిల్ అవగానే ప్రతి కోడి లోపలికి వచ్చేస్తుంది అనమాట. చూడండి వీటికి ఇక్కడ కూర్చుంటాయి. కోళ్ళు ఎక్కువ పడుకుని లైక్ కింద పడుకుని అలాగా పడుకోవు, కూర్చుని ఇంకా పడుకుని పోతాయంట. కానీ చాలా అలర్ట్ ఉంటాయి కోళ్ళు. ఇంకా ఫ్యాన్సీ కోడ్ అంటే అది అక్కడ చూడండి, గిన్నె కోడ్తో పాటు దాని లెగ్స్ చూడండి. ఫ్యాన్సీ కోడ్. ఇవి పందాలకి వేటికి పనికిరావు, జస్ట్ ఫ్యాన్సీగా అలా పెంచుకోవడానికే. ఇదంతా విజయవాడ ఫామ్. ఇవన్నీ ఇక్కడ కూడా ఫామ్ ఉండేదంట, తీయించేసి జస్ట్ ఎందుకని చెప్పి ఆ బిజినెస్ క్లోజ్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళే నార్మల్ పెంచుకుంటున్నారు, పెంచుకుని ఇంకా అట్లా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి నార్మల్గా ఇది పందానికి పనికిరాదు, జస్ట్ బ్రీడింగ్ కోసం వాడుతున్నారు. సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం నెత్తల్ ఫ్రై. లేదు ఈరోజు ఏదో 1 crore అండ్ 1 crore రూపాయల పందాలు జరుగుతున్నాయంట. మా విజయ్ గారు బాహుబలి సెటప్ పెట్టారు గైస్ మొత్తం.